జగన్ జలదీక్షకు అంతా సిద్ధమైంది. తెలంగాణ ప్రాజెక్టులపై నిరసన గళం వినిపించడం ద్వారా జనంలోకి వెళ్లడంతో పాటుగా టీడీపీని కార్నర్ చేయాలన్నది ఫ్యాన్ పార్టీ ప్లాన్. కాసేపట్లో కర్నూలులో ఈ ఉదయం ప్రారంభమయ్యే దీక్షలో అధినేతతో పాటుగా మరికొందరు ముఖ్య నాయకులు కూడా పాల్గొంటారు. తెలంగాణ నిర్మిస్తున్న డిండి పాలమూరు ప్రాజెక్టులను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది వైసీపీ. ఇవి అక్రమమని ఆరోపిస్తూ ఇవాటి నుంచి 3 రోజుల పాటు జగన్ కర్నూలు జిల్లాలో జలదీక్షకు దిగుతున్నారు. పార్టీ ఫిరాయింపులతో ఇప్పటికే వైసీపీ సతమతమవుతోంది. 17 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. ఇంకొందరు క్యూలో ఉన్నారన్న ప్రచారంతో జగన్ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అయితే ప్రభుత్వంపై ఒత్తిడి చేసే కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. అందులో భాగంగానే ప్రత్యేక హోదాపై కేంద్రం ప్రకటనకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న పాలమూరు డిండి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కర్నూలులో దీక్ష చేయబోతున్నారు జగన్. తెలంగాణ సర్కార్ ప్రాజెక్టులను అక్రమంగా నిర్మిస్తున్నా చంద్రబాబు ఎందుకు నోరు మెదపటం లేదని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు. మహబూబ్నగర్ జిల్లాకు పక్కనే ఉన్న కర్నూలు జిల్లాను దీక్షకు ఎంచుకున్నారు జగన్. మరోవైపు చూస్తే జిల్లాకు చెందిన భూమా ఫ్యామిలీతో పాటు ఎమ్మెల్యేలు మణిగాంధీ, ఎస్వి మోహన్ రెడ్డి, కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఇప్పటికే టీడీపీలో చేరిపోయారు. దీంతో దీక్ష విజయవంతం చేసేందుకు బాధ్యతని బుగ్గా రాజేంద్రనాథ్ రెడ్డి తీసుకున్నారు. తెలంగాణ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా దీక్ష చేసి చంద్రబాబును ఇరకాటంలో పెట్టాలని భావిస్తున్న వైసీపీ అధినేత ఇప్పుడు దీక్షను ఎలా సక్సెస్ చేసుకోవాలనే అంశంపై దృష్టి సారించినట్లు సమాచారం. ప్రతికూల పరిస్థితుల్లో జగన్ చేయబోతున్న 3 రోజుల పోరు ఎంతవరకు విజయవంతం సాధిస్తుందనేదే చూడాలి.